హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆగండి స్కిప్ చేయకుండా. నేనేం కాఫీ ప్రిపేర్ చేయట్లేదు, రాగి జావ ప్రిపేర్ చేస్తున్నా. అది ఎలాగో చూసేద్దామా. చూసే ముందు మనకి రాగులలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందామా. రాగి జావ తాగడం వల్ల మనకి ఉండే ఉపయోగాలు ఇన్నో కాదు, చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన అమ్మమ్మ కాలం నాటిలో రాగులు చాలా ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నారు, దృఢంగా కూడా ఉన్నారు. అయినా ఇప్పట్లో కూడా చాలామంది రాగుల్ని మంచి ఆహారానికి అయితే తీసుకుంటున్నారు. దానికి ఎంతో సంతోషం అని చెప్పొచ్చు. రాగుల్లో కాల్షియం, ఫైబర్, కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనకు కడుపు ఫుల్ అయిందనే ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువ ఆహారం తీసుకోలేకపోవడం వల్ల వెయిట్ లాస్ కావాలనుకునే వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. దానివల్ల బరువు తగ్గే వాళ్ళకి బరువు తగ్గొచ్చు, అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో పొటాషియం, కాల్షియం, ఫైబర్, కొవ్వు పదార్థాలు, ఐరన్తో పాటు విటమిన్ బి కూడా ఉంటుంది. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. రాగులతో దోశలు, జావ ముద్దలాగా చేసుకొని తింటే మనకి ఎంతో ఆరోగ్యం. రాగుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది పేగుల్లో పుండు, పెద్దవాగు, క్యాన్సర్ నుంచి దూరంగా ఉంచుతుంది. అబ్బాబ్బాబ్బా, అర్థమైందా? ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగులను మనం ఆహారంలో తీసుకొని మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుందాం. సరే ఇన్ని చెప్పావు, నువ్వు ఎలా ప్రిపేర్ చేస్తున్నావో చెప్పలేదు అని అంటే, నేను ముందుగా ఒక గిన్నెలో నీళ్ళైతే తీసుకొని బాగా వేడి చేసిన ముందు, అలాగే ఒక గ్లాస్లో మనకు కావాల్సిన రాగి పిండి అయితే తీసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని, ఇలా బాగా మరుగుతున్న నీళ్ళలో రాగి పిండిని కలిపిన దాన్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా మరుగున తర్వాత మనకు కావాల్సిన గ్లాసులు అయితే తీసుకొని అందులోకి కావలసినంత చక్కెర తీసుకొని అందులోకి బాగా మరుగుతున్న రాగి జావను పోసుకొని, అలాగే వేడి పాలను పోసుకొని బాగా తిరగొట్టి కొన్ని తాగేయడమే, అంతే. మా పిల్లలు అయితే చక్కెరతో తాగరు, అందుకే వాళ్ళ కోసం వేరే గ్లాస్లో ఉప్పు వేసుకొని ఉప్పుతోటి చేసిన. అలాగే పాలు కూడా తాగరు, వాళ్ళకి పాలు లేకుండా ఓన్లీ రాగి జావ మాత్రమే ఇస్తాను. కొంచెం పతలాగా చేసుకొని వాళ్ళకైతే ఇస్తాను. వాళ్ళు ఉప్పుతోటి అయితే తాగుతారు, అందుకోసమే వాళ్ళకి ఉప్పు చేస్తున్నాను. అలా చూసి వెళ్ళకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. అలాగే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చూడండి మా పిల్లలు ఎంత బాగా తాగుతున్నారో. రాగి జావని పొద్దున్నే వేయడం వల్ల వాళ్ళకి కొంచెం సేపు ఆకలిని అడగరు, అందుకే వీళ్ళకి పొద్దున్నే ఇలా రాగి జావని అయితే ఇస్తాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ ఉందా?